హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2024 డిసెంబర్ అంటే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి సీజల్కి సంబంధించిన ఒక భారీ స్కామ్ గురించి అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. అసలు ఈ స్కామ్ ఏంటి, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఇందులో గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేకుంటే ఇంకెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎలా జరిగింది, అసలు ఎలా బయటకు వచ్చింది, స్కామ్ జరిగింది అనేది నిజమా కాదా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అసలు నిజంగా మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ఆపేస్తారని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ జరిగింది, మాట్లాడాం. ఒకసారి జరిగింది, 2 సార్లు జరిగింది, మాట్లాడడం, పెద్ద ఎత్తున గొడవలు చేసాం. కానీ ఎస్ఎస్సి సీజీఎల్ ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో కూడా స్కామ్ జరిగిందా, ఇలా అసలు ఎలా జరిగింది, అసలు ఎలా బయటకు వచ్చింది అనేది అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎడ్యుకేషన్కి సంబంధించి వీడియోల కోసం, అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం, అప్డేట్ల కోసం, కెరీర్కి సంబంధించి వీడియోల కోసం హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి సీజీఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న టాప్ గ్రూప్ ఏ, గ్రూప్ సి, అలానే 1 or 2 పోస్ట్ గ్రూప్ ఏ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటుందో ఆ ఎగ్జామే ఎస్ఎస్సి సీజీఎల్ అనమాట. ఎస్ఎస్సి కండక్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అనమాట. దీనికోసం కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట. దీనికోసమే పడికాపులు కాస్తూ ఈ నోటిఫికేషన్ కోసం, రిజల్ట్ కోసం, కీ కోసం, అలానే ఈ జాబ్ కొట్టాలని ఎంతోమంది కసితో ఢిల్లీలో కానీ, పాట్నాలో కానీ, లక్నోలో కానీ కోచింగ్ సెంటర్లో కూర్చొని రెంట్లు కట్టి రూములు తీసుకొని చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. ఈ జాబులు కొడితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేకుంటే జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేదంటే ఏఎస్ఓ సెంట్రల్ సెక్రటేరియట్లో జాబులు కొట్టచ్చు, లేకుంటే డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్లో జాబులు కొట్టచ్చు. ఇలా రకరకాల పోస్టింగ్లు, రకరకాల డిపార్ట్మెంట్లు, మినిస్ట్రీస్లో టాప్ లెవెల్లో గ్రూప్ ఏ, గ్రూప్ బిలో జాబులు కొట్టచ్చని చాలామంది యువత కలలు అంటూ ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే 2024 సంబంధించి ఉందో ఈ ఎగ్జామ్కి సంబంధించి అయితే ఒక భారీ స్కామ్ అనేది అయితే బయటకు వచ్చిందనేది నేనైతే చెప్తున్నాను అనమాట. సో చూసే సిచ్యువేషన్ అయితే అలానే ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ తరపున అయితే మరి నిజంగా జరిగిందో లేదో అనేది అయితే తెలియాలి. సో ఈ వీడియో చూసి మీరైతే నిజంగా స్కామ్ జరిగిందా జరగలేదు అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో అసలు స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే మా డౌట్లు. నార్త్ ఇండియాలో ఏదైతే కాన్సర్ కానీ, లేదంటే గగన్ ప్రతాప్ కానీ, మిగతా వాళ్ళు ఎడ్యుకేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ప్రశ్నిస్తున్నారనమాట. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఒక ఐడియాకి రండి. నిజంగానే స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారా లేదా అనేది అయితే మీరు ఈ వీడియో చూసి అయితే డిసైడ్ అవ్వండి అనమాట. సో ఇక్కడ స్కామ్ జరిగిందని ఎలా ఆలోచిస్తున్నామంటే, సో 2023 నోటిఫికేషన్ తీసుకుందాం. 2023 ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే తీసుకుందాం. 2023లో 8,417 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో ఆ వేకెన్సీలకు సంబంధించి 26 లక్షల మంది అయితే అప్లై చేసుకున్నారు. 26 లక్షల చిల్లర అయితే అప్లై చేసుకున్నారనమాట. సో కట్ ఆఫ్ వచ్చేసి 150+ అయితే ఉందన్నమాట. ఇది యూఆర్ కట్ ఆఫ్ 150 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది. సో 150 అయితే రౌండ్ ఫిగర్ వేసుకోండి. సో 2024లో 8,400 పోస్టులకి 150 కట్ ఆఫ్ ఉంది. 26 లక్షల చిల్లర అయితే అప్లై చేశారు. సో ఇప్పుడు 2024 కొత్త 2024లో ఇది భారీ నోటిఫికేషన్ అనమాట. 2022 తర్వాత 2024 భారీ నోటిఫికేషన్. 2022లో దాదాపు 30,000 చిల్లర పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దాని కట్ ఆఫ్ 114 వచ్చింది. అది ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు 2024 వద్దాం. 2023, 2024 కంపేర్ చేసుకుందాం. 2024లో 17,727 వేకెన్సీలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ. అంటే దీనికి లాస్ట్ ఇయర్ దానికంటే 100% ఎక్కువ అనమాట. సో ఆ పోస్టులు ఖచ్చితంగా 200% ఎక్కువ. ఎంత 17,727 వేకెన్సీలు ఉంటే కట్ ఆఫ్ పెరిగింది. ఎంత 3 మార్కులు కట్ ఆఫ్ 153 పాయింట్ సంథింగ్ ఎంతో పెరిగిందనమాట. సో ఓకే, బాగా చదివారు. బాగా చదవటం వల్ల క్యాండిడేట్స్ బాగా అంటే 36 లక్షల మంది రాశారు. అఫ్కోర్స్ 36 లక్షల మంది అప్లై చేశారు అనుకోండి. సో 36 లక్షల మంది అప్లై చేయటం వల్ల క్యాండిడేట్స్ బాగా చదవటం వల్ల ఓకే కట్ ఆఫ్ అనేది పెరిగింది అనుకోవచ్చు. సరే ఓకే, ఇక్కడ ఒప్పుకుంటున్నాను. సో వ్యాకెన్సీస్ పెరిగినాయి కొద్దీ కట్ ఆఫ్ తగ్గాలి, కానీ తగ్గలేదు. ఓకే, క్యాండిడేట్స్ బాగా చదివారు, బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా రాశారు అనేది అయితే ఓకే.
సో ఈ ఈ ఈ లాజిక్ అర్థం చేసుకుంటూ ఈ సిచ్యువేషన్లో నేనైతే కాంప్రమైజ్ అయిపోతున్నాను క్యాండిడేట్లు బాగా చదివేశారని. సో క్యాండిడేట్లు బాగా చదివారు కాబట్టి కట్ ఆఫ్ హై వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఇంకొక ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇదిరా అసలు కథ. ఇక్కడ చూడండి ఒకసారి, రోల్ నెంబర్ చూసారు కదా, 2201425302 ఫస్ట్ నెంబర్ నిశాంత్ కుమార్ అని ఉంది. సో పేరుతో మనకు సంబంధం లేదు. లాస్ట్ డిజిట్లు చూసుకోండి ఒకసారి, పేరుతో మనకు సంబంధం లేదు. సో ఆల్ టికెట్ నెంబరు లాస్ట్ డిజిట్లు 302, 304, 306, 307, 308, 310, 314, 17, 18, 21, 22, 23, 24, 27, 29, 32, 33, 34, 37. ఈ సీక్వెన్స్ ఏంటి అసలు? అసలు ఏదైనా చాలా రేర్. ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక క్యాండిడేట్ రోల్ నెంబరు ఇంకో క్యాండిడేట్ రోల్ నెంబరు పక్క పక్కనే కూర్చొని రాసిన వాళ్ళు కూడా ఇంత పక్కాగా రాదు. మ్యాక్సిమం ఏదో రేర్ కేసుల్లో 2 మార్క్స్ 2 క్వాలిఫై అయితే తప్ప ఇంతమంది క్వాలిఫై అయ్యారు అనేది అయితే చెప్పలేమన్నమాట. సో ఇంత సీక్వెన్స్, ఒకే సెంటరు ఒకే రోల్ నెంబర్ డిజిట్లే చేంజ్, వరుసగా కూర్చున్న వాళ్ళు మాత్రమే ఇలా క్వాలిఫై అవుతారు. సో వీళ్ళు ఎలా క్వాలిఫై అయ్యారు, అసలు ఏంటి కథ? ఒకే ఎగ్జామినేషన్ సెంటర్లో వీళ్ళందరూ ఎగ్జామినేషన్ రాశారా, ఒకే షిఫ్ట్లో రాశారా, లేకుంటే పేపర్ లీక్ అయిందా, లేకుంటే వేరే విధంగా ఏదైనా జరిగిందా అనేది అయితే మీరే ఆలోచించాలన్నమాట. సో అసలు నా పక్కన కూర్చున్నోడికి నాకు 153 మార్కుల కంటే ఎక్కువ వస్తాయా? సరే వచ్చాయి, మా ఇద్దరికి వచ్చాయి. అలా ఒక 20 మంది 60 మందికి వస్తాయంటారా 150 మార్కుల కంటే ఎక్కువ సీజీఎల్లో కదా? సో అసలు ఎలా వచ్చాయి ఈ మార్కులు, ఎలా వచ్చాయి వాళ్ళకి? అసలు ఎవరున్నారు దీని వెనకాల? అసలు నార్మలైజేషన్ ప్రాసెస్సే కరెక్ట్ కాదా అనేది అయితే మీరైతే తెలుసుకోవాలన్నమాట. సో ఇది కావాలంటే మీరు సీజీఎల్ లిస్ట్లో, క్వాలిఫైయింగ్ లిస్ట్లో మీరైతే ఈ ఆల్ టికెట్ నెంబర్లు కొట్టి మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఒకసారి ఇది విన్న తర్వాత మీరైతే ఎస్ఎస్సి సీజీఎల్ రిజల్ట్ వచ్చిన రోజే ఎస్ఎస్సి 2025-26కి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేసింది. అంటే రిజల్ట్ వచ్చిన రోజే క్యాండిడేట్స్ డిసప్పాయింట్ కాకుండా 2025-26కి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేసింది. అలా ఎలా చేస్తుంది అంటే, ఇందులో తప్పు ఉంది కాబట్టే దీన్ని డైవర్ట్ చేయడానికి క్యాలెండర్ రిలీజ్ చేసిందా, లేకుంటే వాళ్ళకి తెలియకుండానే ఇందులో తప్పు జరిగిందా అనేది అయితే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో అంటే ఇది ఒక రీజను. మాకు ఉన్న డౌట్లు అనమాట ఇవి. నిజంగా జరిగిందో జరగలేదో ఎవరికి తెలిసి. ఈ క్యాండిడేట్లు బాగా చదువుంటారో చదవలేదో కూడా మాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది క్యాండిడేట్స్ కూడా కంప్లీట్ చేసే విషయం ఏంటంటే, రా మార్క్స్ కీ వచ్చినప్పుడు చూసుకుంటే రా మార్క్స్ 149, 150 ఉన్నా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో వాళ్ళకైతే ఇంక్రీజ్ అవ్వలేదంట. సరే వాళ్ళకంటే ఒకటికంటే ఇంక్రీజ్ అవ్వలేదు, ఇంకొకటికి ఏమైంది, దాదాపు టెలిగ్రామ్ గ్రూపులలో దాదాపు ఒక 5-6 మంది అయితే నాకైతే చెప్పారనమాట, భయ్యా మాకైతే ఇంక్రీజ్ అవ్వలేదు, 150, 149, 147, 48 అలా వచ్చాయి, ±5 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి కదా, అవ్వలేదు, అయ్యుంటే మేము కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళమే, మాకు ఖచ్చితంగా ఏదో జరిగిందనేది అయితే తెలుస్తుంది అనేది అయితే వాళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇవన్నమాట, ఒకటి కట్ ఆఫ్ చాలా హైగా వచ్చింది, 2 ఆల్ టికెట్ నెంబర్లో సీక్వెన్స్ అందరూ క్వాలిఫై అయ్యారు, అసలు ఎలా అయ్యారు అనేది అయితే తెలీదు. తర్వాత ప్రీ రిజల్ట్ వచ్చిన రోజే క్యాలెండర్ రిలీజ్ అయింది. 4వది 149 రా మార్క్స్ వచ్చినా కూడా, 150 రా మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల. సో అసలు ఏం జరిగింది అనేది అయితే ఫర్దర్గా చూద్దాము. ఇవైతే క్యాండిడేట్స్కి ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డిస్కస్ చేద్దాము. సో ఉండే కొన్ని గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ మీద, గవర్నమెంట్ జాబుల మీద అయితే ఆశలు అయితే గల్లంతవుతున్నాయి. సో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే హెచ్ఎం జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.